హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. తాజాగా సుప్రీంకోర్టులో ఒక సంచలనమైన తీర్పు వచ్చింది. కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ అయితే ఈరోజు మంజూరైంది. సో ఆవిడ ఇక జైలు నుంచి అయితే బయటకు వచ్చారు. సో ఈ బెయిల్ వెనక ఏం జరిగింది, బెయిల్కి సంబంధించిన విచారణలు ఏంటి, ఆవిడకి బెయిల్ రాదు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఉదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ పార్టీ ఇక విలీనం కాబోతుంది, బీజేపీలోనే ఉదరగొట్టినవి ఉన్నాయి, అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ బెయిల్ అయితే వచ్చేసింది. సో ఆవిడకి ఎందుకు బెయిల్ వచ్చింది, ఇది ఎలా సాధ్యమైంది, దీని వెనకాల టీఆర్ఎస్ పార్టీ మంతనాలు ఏమన్నా ఉన్నాయా, అసలు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఢిల్లీ మద్యం స్కామ్, ఈ స్కామ్కి సంబంధించి సౌత్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది. సో దీంట్లో కవిత గారి ప్రాధాన్యత ఎంతో ఉంది అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్ ఇవన్న మీద కేసు నమోదు చేసింది. దాంతోపాటు సిబిఐ కూడా దర్యాప్తులో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ 2 కేసులు కూడా సమాంతరంగా ఇవి దర్యాప్తు జరుగుతూ వచ్చాయి. అయితే ఇది ఇలా అవుతూ ఉండగానే ఆవిడ కేసులో భాగంగా ఆవిడ జైలుకు వెళ్ళడము, దాంతోపాటు ఆ ఢిల్లీ నుంచి మనీష్ సిసోడియా, అదేవిధంగా దానికి సూత్రధారిగా పేరుపడ్డ కేజ్రీవాల్ గారు, వీళ్ళంతా కూడా జైలుకు వెళ్ళారు. సో జైళ్ళలో చాలా కాలంగా వాళ్ళు ఉంటే మొత్తానికి మనీష్ సిసోడియా బెయిల్ వచ్చిన తర్వాత ఇక మరి కవితకు వస్తుందా లేదా, కవిత గారికి అక్కడే ఉండిపోవాల్సిందేనా, చివరికి ఇక బీఆర్ఎస్ పార్టీని కలిపేస్తారన్న వాదన కూడా వినపడింది. అయితే నేను గత వీడియోలో అనేకసార్లు చెప్పాను, బీఆర్ఎస్ పార్టీని కలిపే అవసరమే లేదు, ఈ లోపే బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పేసి నా గత వీడియోలో చెప్పాను. కావాలంటే మీరు చూడండి. సో నా ప్రిడిక్షన్ ఈరోజు నిజమైందని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే రాజకీయ సమీకరణాలు, అలాగే సుప్రీంకోర్టు ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తుందనేది దీంట్లో గమనిస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ముఖ్యంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళ విషయంలో సుప్రీంకోర్టు కొన్ని రకాల నిర్ణయాలు గతం నుంచి తీసుకుంటూ వస్తుంది. సో ఆ నిర్ణయాలు ఇక్కడ కూడా పనిచేసాయి అన్నమాట. అయితే కవితకు సంబంధించి ఎవరు వాదించారు ఏంటనేది చూస్తే, సుప్రీంకోర్టులో కవిత తరపు నుంచి సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి గారు వాదించారు. అలాగే ఈడీ తరపు నుంచి ఈడీ లాయర్లు వాదించారు. దాదాపు 1.5-2 గంటల పాటు వాదనలు జరిగాయి. సో దీన్ని త్రిసభ్య ధర్మాసనం ఈ వాదనలన్నింటినీ విన్నదనమాట. సో త్రిసభ్య ధర్మాసనానికి బిఆర్ గవాయ్ గారు ఆయన అధ్యక్షత ఉన్నారు. సో జస్టిస్ బిఆర్ గవాయ్. సో విన్న తర్వాత ఈ ఈడీ ఆరోపణలు అయితే ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే ఆవిడకి బెయిల్ వద్దు అది అన్నప్పుడు అంగీకరించలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా కవిత గారి ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. సో ఆవిడకి ఆరోగ్యం బాగలేకపోవడము, తర్వాత ఆవిడని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడము, తర్వాత కోలుకున్నాక మళ్ళీ తిహార్ జైలుకు తీసుకురావడము, ఈ విధంగా జరిగింది. సో అలా జరిగిన తర్వాత ఇక ఎవడు మరి బెయిల్ వస్తుందా లేకపోతే అక్కడే ఆరోగ్యం క్షీణించిపోతుందేమో అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన పడ్డాయి. కేసీఆర్ గారు అయితే చాలా కుంగిపోయాడు కూడా ఆ టైంలో. సో ఈ సందర్భంలో ఆవిడైతే అవినీతి చేశారు కదా అనేది ఇక్కడ అందరికీ ఉన్న పాయింట్. అయితే ఈ సిబిఐ ఈడీ వీళ్ళు దాఖలు చేసిన 50,000 పేజీల ఈ ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా ఈవిడ ₹1 ఈ విధంగా లాండరింగ్ చేశారు, మనీ లాండరింగ్ చేశారు అని చెప్పేసి నిరూపించలేకపోయారు. సో ఈ విషయాన్ని ధర్మాసనం కూడా ప్రశ్నించింది. సో అలా ప్రశ్నించడంతో ఆవిడకి అది క్లియర్ అయిందనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మనీష్ సిసోడియాకి ఏ గ్రౌండ్స్లో చూసి అయితే బెయిల్ ఇచ్చారో అదే గ్రౌండ్స్లో చూసి ఈవిడికి బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ముకుల్ రోహత్గి గారు కోర్టుని డిమాండ్ చేశారు. సో అదే గ్రౌండ్స్లో చూసి ఈవిడికి బెయిల్ ఇప్పుడు ఇచ్చారనమాట. అది ఇక్కడ జరిగింది. అయితే ఇందులో కూడా కేవలం ఈడీ బెయిల్ మాత్రమే వస్తుందేమో, సిబిఐ కేసుకు సంబంధించిన బెయిల్ రాదేమో అని చెప్పేసి వాదనలు వచ్చాయి. ఎందుకంటే ఈడీ తరపు నుంచి అయితే వాదిస్తున్నారు కదా. సో చూసినప్పుడు గతంలో కేజ్రీవాల్ కూడా ఈడీ బెయిల్ అయితే వచ్చింది ఈడీ కేసు నుంచి, తర్వాత సిబిఐ కేసు నుంచి అయితే బెయిల్ రాలేదు, చివరికి మళ్ళీ ఆయన జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా జరగచ్చేమో అని చెప్పేసి ఊహాగానాలు అయితే రేగాయి. కానీ తీరా చూస్తే ఈడీ కేసులోనే కాదు సిబిఐ కేసులో కూడా ఆవిడకి బెయిల్ వచ్చింది. దాంతో ఆవిడ జైల్లో ఉండాల్సిన పని లేదు, ఆవిడని తీసుకొని రావాలి అని చెప్పేసి ఆవిడ పార్టీ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా ఢిల్లీ అయితే చేరుకున్నారు. కేటీఆర్ గారు అయితే దాదాపు 25 మంది ఆయన పార్టీ నాయకులతో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మరి పార్టీని ఏమైనా విలీనం చేస్తున్నారన్న డౌట్లు కూడా వచ్చాయి. అయితే నిజం చెప్పాలంటే కోర్టు ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళ మీద ఒక అభిప్రాయంతో ఉంది సుప్రీంకోర్టు. ఏంటంటే వీళ్ళు కేవలం నిందితులు మాత్రమే కానీ నేరస్తులు కాదు. సో నిందితుల మీద అన్ని సంవత్సరాలు లేకపోతే అన్ని నెలల పాటు వాళ్ళని జైల్లో మగ్గపెట్టడం, వాళ్ళ విలువైన సమయాన్ని హరించడం, ఇదంతా కూడా సరైంది కాదు. ఈ కోర్టు సిస్టమ్ మరింత బెటర్ అవ్వాలి అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో దాన్నే బేస్ చేసుకొని కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కానీ మనీష్ సిసోడియా బెయిల్ విషయంలో కానీ కోర్టు అయితే వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ గ్రౌండ్ ప్రకారమే కవిత గారికి కూడా ఈ విధంగా ఇన్ని రోజుల పాటు దాదాపు 163 రోజులు 5 నెలల 18 రోజుల పాటు ఆవిడ జైల్లోనే ఉన్నారు. సో ఇంత టైం ఆవిడ జైల్లో నిరూపణ లేకుండానే ఉన్నారు. ఇది సరైంది కాదు అని చెప్పేసి కోర్టు కూడా భావించి ఇప్పుడు ఆవిడకి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అయితే మరి ఇంకా కేసు అయిపోయినట్టేనా అంటే ఇంకా ఏమీ అవ్వలేదు, ఇంకా కేసు ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిన ఆరోపణ, ఇప్పుడు ఈడీ చేసిన ఆరోపణ అయితే 100 కోట్ల మనీ లాండరింగ్ అనేది నిరూపించలేకపోయారు. కానీ సిబిఐ కేసు ఉంది.
సిబిఐ కేసులో అయితే మరి ఇందులో ఎంత అక్రమాలు జరిగాయి అనేది అది కూడా ఇంకా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ విచారణకి కవిత ఎప్పుడు అందుబాటులో ఉండాలనే కండిషన్స్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. సో కాబట్టి అందుబాటులో ఉండాలి, ఇంకా దీని మీద విచారణలు అయితే జరుగుతూ ఉంటాయి. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నంత వరకు మాత్రం వీళ్ళకి ఈ తరహా విచారణలు అయితే తప్పదు. ఎందుకంటే సిబిఐని ఈడీని ఉపయోగించడంలో ఒక బీజేపీ మాస్టర్ మైండ్ ఉపయోగించింది. నిజానికి ఇవి రెండు కూడా ప్రభుత్వానికి సంబంధించి స్వతంత్ర సంస్థలు. ఎవరి చెయ్యి కానీ ఎవరి బెల్ట్ కానీ వాళ్ళ మెల్లో వేయడానికి లేదు, సో వాళ్ళని అలా ఆడించడానికి లేదు. అయినా సరే సిబిఐ ఈడీలు చాలా వరకు కూడా బీజేపీ తానా అంటే వీళ్ళు తందానా అనే టైపుగా తయారైపోయి వాళ్ళ శత్రువుల మీద లేకపోతే ఆ పార్టీ వ్యతిరేకుల మీద మాత్రమే దాడులు చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా అటువంటి దాడే అని చెప్పేసి గతంలో కనిపించింది. కేజ్రీవాల్ అరెస్ట్ చేయడంలో ముఖ్యంగా ఇదే ఉంది. ఈ కేసులో ఎవరికి సంబంధించి ఏది కూడా నిరూపించలేకపోయారనేది ఇప్పటిదాకా సుస్పష్టమైంది. ఇది వాదన జరుగుతూ ఉంది కానీ అక్రమం జరిగింది అని ఎవరి తప్పు కూడా నిరూపించలేదు. మనీష్ సిసోడియాది కానీ అలాగే కేజ్రీవాల్ది కానీ అదేవిధంగా కవితది కానీ ఎవరి తప్పు నిరూపించబడలేదు. అయితే ఇంకా వాదనలు జరగాల్సి ఉంది. సో నిరూపిస్తే మంచిదే ఒకవేళ నిజంగా జరిగి ఉంటే, కానీ అది జరగలేదు కాబట్టి ఇప్పుడు డౌట్ వచ్చేస్తూ ఉంది. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ దీనివల్ల ఈ ఒప్పందమా లేకపోతే ఏంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. అంటే 25 మంది నాయకులను తీసుకొని వెళ్ళారు, సో ఇవిడికి బెయిల్ ఇచ్చేస్తే చివరికి ఆ పార్టీని అందులో విలీనం చేసేయచ్చు బీజేపీలో అన్న వాదన ఏమన్నా ఉందా అనేది గమనించి చూస్తే ఇది కూడా అంత హమ్మక్కే అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నేను గతంలోనే పార్టీని విలీనం చేయక్కర్లేదు అన్నట్లుగా నేనైతే కొన్ని వీడియోలో కూడా చెప్పాను. కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఇక పార్టీని కలిపేస్తున్నారు కవిత బెయిల్ కోసమే ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా వాదనలు వచ్చాయి. కానీ అక్కడ లోపాయికారిగా జరిగిన వేరే సంఘటనలు అయితే ఉన్నాయి, కానీ పార్టీని డైరెక్ట్గా విలీనం చేయడానికి అయితే ఆస్కారం లేదు. సో వేరే ఒప్పందాలు అయితే వాళ్ళ మధ్య ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అవి కూడా కొద్ది రోజుల తర్వాత మనం ఖచ్చితంగా బయటకు వస్తాయి, అవి కూడా మనం మాట్లాడదాం. ఇప్పటికైతే మాత్రం విలీనం చేయకుండానే, ఎందుకంటే గతంలో మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చినప్పుడు అదే గ్రౌండ్స్లో మీరు ఇందులో చూడాలి కదా అని చెప్పేసి ముకుల్ రోహత్గి గారు అడిగారు. సో ఆ యాంగిల్లో చూసినప్పుడు ఇక వేరే విలీనాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఖచ్చితంగా అది గ్రౌండ్స్గా తీసుకుంటే ఈవిడకు కూడా బెయిల్ ఇవ్వచ్చు. సో దాన్నే కోర్టు అయితే కన్సిడర్ చేసి బెయిల్ ఇచ్చింది. పైగా ఈ కోర్టు సుప్రీంకోర్టు అనేది బీజేపీ చెప్పు చేతల్లో ఏమి లేదు కదా మిగతా డిపార్ట్మెంట్లు ఉన్నట్టుగా. సో ఇది కూడా గమనించాలి, సుప్రీంకోర్టుకు ఉన్న స్వతంత్రత ఎంత. కొన్ని సందర్భాల్లో బీజేపీకి నచ్చే తీర్పులు ఇచ్చి ఉండొచ్చు, అలాగే కొన్ని ధర్మాసనాలు కాస్త అనుకూలంగా ఉండే పరిస్థితులు మనం గతంలో చూసాం. తర్వాత వాళ్ళకి రాజ్యసభ సీట్లు రావడాలు ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. దాని విషయంలో కూడా జస్టిస్ డివై చంద్రచూడ్ గారు వ్యాఖ్యానించారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. సో న్యాయమూర్తులు నిష్పాక్షికంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా గతంలో అన్నారు. సో ఇవన్నీ కలిపి చూసినప్పుడు కొన్ని డౌట్లు రావడం సహజం, ఎందుకంటే మన దగ్గర ఉన్న సోషల్ అండ్ పొలిటికల్ సిస్టమే అదే విధంగా ఉంది. కాకపోతే ఈ కేసులో మాత్రం ఇది వేరే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆవిడకి బెయిల్ రావడం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు బాగా సంబరం చేసుకుంటున్నారు. అయితే ఇందులో కూడా ఆవిడ మీద సాక్షులను బెదిరించారు కవిత గారు అని చెప్పేసి ఛార్జ్షీట్లో దాఖలు చేశారు. సాక్షులను బెదిరించడము, అదేవిధంగా ఈ మనీ లాండరింగ్. సో ఈ రెండింటి విషయాల్లో నిరూపణ అయితే చేయలేకపోయారు. సాక్షుల్ని ఎవరిని బెదిరించారు, మరి వాళ్ళు సాక్షులుగా ఇక్కడికి వచ్చారా లేదా అంటే అది కూడా ఈడీ తీసుకురాలేకపోయింది. సో దానివల్ల ఈడీకి అయితే కాస్త మొట్టికాయలు పడ్డట్టు అయింది. సో మొత్తానికైతే ఈ బెయిల్ రావడం అనేది బీఆర్ఎస్ శ్రేణులకు బాగా సంబరంగా ఉంది. ఆ ఢిల్లీ హైకోర్టు దగ్గరలో వీళ్ళంతా కూడా ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఆవిడని కలుసుకొని ఒక హర్షధ్వానాలతోటి ఆవిడ్ని తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆవిడ్ని ఒక స్పెషల్ ఫ్లైట్లో తీసుకురావడానికి అయితే ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారట. సో కేటీఆర్ గారు ఈవిడ బెయిల్ కోసం ఎలా పోరాడారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సీనియర్ లాయర్ని తీసుకొని వచ్చేసి ఈ విధంగా పోరాడి ఆయన తీసుకురావడం జరిగింది. అయితే మొన్న ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏమైనా మంతనాలు జరిగాయా, సో దానికి సంబంధించి దాని ప్రభావమే ఇదా అనే వార్తలు కూడా మనం గమనించి చూస్తే కనిపిస్తూ ఉంది. దాని ప్రభావం ఇదేమో అన్నట్టుగా. అయితే ఇప్పుడు ఈ నాయకుల్ని తీసుకువెళ్ళారు కదా, సో వీళ్ళందరితో కలిసి ఏం చేయబోతున్నారు, ఇది ఇక్కడ ఉన్న ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పటికిప్పుడైతే దానికి సంబంధించి ఏమీ ఉండదు, కానీ వార్త తరువాత ఒక 3-4 రోజుల్లో లేదా వారం రోజుల్లోపే ఏదో ఒక మంచి ఫ్లాష్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఫ్లాష్ ఏంటనేది మనకు తెలియాలి. పార్టీ విలీనమా లేకపోతే మరొకట, విలీనానికి అయితే అవకాశం లేదు, క్లియర్గా తెలుస్తుంది.